కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డాక్టర్ల సమ్మెకు మద్దతుగా దేవనకొండలోని టీచర్స్ యువకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా అమలు చేయాలని కోరారు. ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తే న్యాయం దొరుకుతుందా? కానీ ప్రభుత్వాలు ఎక్స్ప్రెస్లో ఇస్తాం వాళ్ళకి అటువంటి అమ్మాయిని నిష్కాల్సినంగా ఇటువంటి గ్యాంగ్ రేపు జరిగితే మళ్ళీ మన పరిస్థితి ఏంటి, మన అమ్మాయిల భద్రత ఏంటి? కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి వెంటనే వాళ్ళని మరణ శిక్ష విధిస్తే తప్ప ఇవన్నీ జరగవు. ఆ కుటుంబానికి అందరూ కూడా మా సోదరి డాక్టర్ మౌమిత పై జరిగిన అత్యాచారాలను ఖండిస్తామంటూ వచ్చినటువంటి యువకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే మనసు బాధ కలుగుతుంది. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు ఎక్కడ కూడా దేశంలో. అలాంటి ప్రపంచానికి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పినటువంటి దేశం ఈరోజు మహిళలను ప్రపంచానికి పరిచయం చేసిన దేశంలో ఈరోజు మహిళలకు భద్రత లేదంటే సాటి మానవుడుగా భారతీయుడిగా నేను బాధపడుతూ ఉన్నా. నిన్న నా సోదరి రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్ట్ చూశాక మనసు కలిసివేసింది. ఆ మానవ మృగాలు ఆ కామాంధులు చేసినటువంటి చర్యలు, మరి ఒక ఢిల్లీ నిర్భయ, మరి ఇదొక చూస్తే అసలు మానవ జీవితంలో తల్లి గర్భం నుంచి మనిషి ఎలా బయటకు వస్తారు నాయన అనే పరిస్థితి కనపడతా ఉంది. మనిషి జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు ఏ ఒక్కడు కూడా పాల్గొనాలనుకోడు. నేను పాల్గొనడం కూడా మానవ జన్మగా నేను బాధపడతా ఉన్నా. తక్షణమే వారిపైన కఠిన చర్యలు తీసుకొని, అదేవిధంగా ఈ మౌమిత డాక్టర్ మౌమిత సోదరే కాదు, గతంలోనే ఈరోజు గూగుల్లో సెర్చ్ చేస్తే దేశంలో నేషనల్ క్రైమ్ రిపోర్ట్లో చెక్ చేసి 37,000 మందిపై అఘాయిత్యాలు పాల్గొన్నారు. దేశంలో ప్రపంచానికి సంస్కృతి నేర్పిన దేశం ఈరోజు మా అమ్మాయిలపై జరుగుతున్న దాడులు చూస్తే మనసు బాధగా ఉంది. తక్షణమే ఇటువంటి వ్యక్తులను ఉరి తీయాల. భవిష్యత్తులో ఎవరైనా కానీ ఆడపిల్లలపైన అగత్యాలకు పాల్పడాలంటే వణుకు పుట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నా దేశం అంటే చాలా భక్తి, అందరు కూడా రాజ్యాంగం అన్న గౌరవం ఉంది. మన దేశంలో చట్టాలను కించబడటం లేదు. నిజంగా దేశాన్ని ప్రపంచంలో నిలదొక్కాలంటే ఇటువంటి వ్యక్తుల పైన ఉరి శిక్ష వేస్తేనే మన దేశానికి ఇంకా గౌరవం వస్తుంది. 78 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా మహిళలకు భద్రత లేదంటే చాలా సిగ్గుచేటు. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని మరి ఈరోజు దేవనకొండలో యువకులు మేధలు అందరి రాత్రుల్లో నిర్వహించడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్న సోదరులారా.